ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. ఆల్చిప్పల్లాంటి కళ్ళు, గోరింటతో అరుణిమను దాల్చిన అతివ అరచేతులు, వేడుక చేసే జడకుచ్చుల విసుర్లు, హొయలుగా సాగే హంస నడకలు, మేని విరుపులు, కాటన్ చీరలతో కవ్వించే కన్నెపడుచులు, పండిన మొగలిపొత్తి పరిమళం, అణువణువున తొణికిసలాడే తెలుగుదనం, అన్నీ సమపాళ్లలు సొగసుగా అమిరితే ఇక ఆ ఆవిష్కర్త పేరు ప్రత్యేకంగా చెప్పాలా? ఆయన తెలుగు వర్ణమాలకు సరికొత్త వంపు సొంపులు దిద్దినవాడు. తన గీతలతో బొమ్మలకు నిత్య యవ్వనాన్ని ప్రసాదించినవాడు. తెలుగు పాఠక ప్రేక్షక మహాజనాన్ని పాలింప నడిచి వచ్చిన బుద్ధిమంతుడు. సౌమ్యంగా నిరాడంబరంగా చెలించేవాడు. తెలుగు తల్లి వాకిట ముత్యాల ముగ్గులు దిద్దినవాడు. కేవలం 2 అక్షరాల పేరు బాపు. ఈరోజు ప్రముఖ సినీ దర్శకుడు, గీతకారుడు బాపు జయంతి సందర్భంగా చిత్ర కళాత్మక గీతల బాపు ప్రత్యేక కార్యక్రమాన్ని ఆకాశవాణి అందిస్తోంది. మరి విందాం రండి. రసరేఖలతో చిత్రాలకు, దర్శక ప్రతిభతో చలనచిత్రాలకు ప్రాణ ప్రతిష్ఠ చేసిన బాపు అసలు పేరు సత్తిరాజు లక్ష్మీనారాయణ. ఆయన 1933వ సంవత్సరం డిసెంబర్ 15వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించారు. తల్లి పేరు సూర్యకాంతమ్మ, తండ్రి పేరు వేణుగోపాలరావు. బాపు గారికి 1956లో భాగ్యవతి గారితో వివాహం జరిగింది. వీరి సంతానం ఒక కుమార్తె, 2 కుమారులు. అసలు మొదట బాపుకి సినిమాలతో ఎటువంటి సంబంధమూ లేదు. తండ్రి న్యాయవాది, కొడుకుని కూడా న్యాయవాదే చేశారు. మరేమో ఆ కొడుకును తండ్రి నిత్యం తిడుతున్నా చిన్నతనం నుంచి బొమ్మనే అమ్మలా ఆరాధించాడు. బిఏ చదివి అడ్వకేట్గా ఎన్రోల్ అయి ఆ తర్వాత మళ్లీ ఫ్రీలాన్స్ ఆర్టిస్టుగా మొదలుపెట్టారు. ఆ తర్వాత పేరొందిన ఎన్నో కంపెనీలలో ఆర్ట్ డైరెక్టర్గా కూడా పనిచేశారు. అదే సమయంలో ఆంధ్ర పత్రికలు రాజకీయ వ్యంగ్య బాణాలు కూడా విసిరారు. ఇలా నిశ్చల చిత్రాల్లో చేయి తిరిగే ప్రజ్ఞ, పేరు సంపాదించేశాక చలించే చిత్రాలపై మోజుపడ్డారు. కేవలం స్టూడియోలోనూ సెట్టింగ్ల మధ్య నడిచే సినిమాలంటే విసుగు చెందిన ఆయన ఏదో కొత్త సృష్టికి జీవం పోయాలని నిత్యం తపించేవారు. ఈ అసంతృప్తే ఓ అందమైన చిత్రానికి నాంది పలికింది. 1942లో అప్పటి మద్రాసులోని పిఎస్ హైస్కూల్లో 5, 6వ తరగతులు కలిసి చదువుకున్నప్పటి నుంచి బాపు రమణల మధ్య స్నేహం పరిమళించింది. ఆ స్నేహం చివరి వరకు కొనసాగింది. స్నేహానికి చిరునామాగా నిలిచారు బాపు రమణలు. పాఠశాల రోజుల్లోనే బాలా అనే చిన్నపిల్లల మ్యాగజైన్కు అమ్మ మాట వినకపోతే అనే కథను రమణగారు రాస్తే దానికి బాపు బొమ్మలు వేశారు. అలా వారి ప్రయాణం మొదలైంది. పత్రికల్లో కార్టూనిస్టుగా బాపు బొమ్మలు వేసేవారు. ఆ బొమ్మలపై రాత కూడా బాపు అక్షరాలే అని రమణ చెప్పే వరకు చాలామందికి తెలీదు.
రమణ రాత, బాపు గీతలతో వెలువడ్డ కోతి కొమ్మచ్చి, బుడుగు ఈ 2 తెలుగు కథలు తెలుగు సాహితీ వనంలో ఎన్నటికీ వాడిపోని అక్షర సుమాలు. బాపు, రమణలు తీసిన పెళ్లి పుస్తకం, మిస్టర్ పెల్లాం ఇలా ఎన్నో చిత్రాలు మన మధ్య, మన మదిలో నిలిచి ఉన్నాయి. ప్రేక్షకుల హృదయాలలో నవ్వుల పంట పండించిన చక్కని కామెడీ, దర్శకత్వంలోనూ రచనలోనూ సినీ మాధ్యమంలో ఒక మాస్టారు బాపు. పరవళ్లు తొక్కే హాస్యం ఆ చిత్రాలలో విశిష్ట లక్షణాలు. వీరి మైత్రి చిత్రమే విచిత్రం. 50 ఏళ్లకు పైగా సాగిన అవిచ్ఛిన్న స్రవంతి. ఒకరు మాటలతో ఇంద్రజాలం, మరొకరు బొమ్మలతో ఒక మంత్రనగరం. ఒకరు తన జీవిత అనుభవాల నుండి మానవతావాదాన్ని కాచి వడబోసి అందిస్తే, మరొకరు సుతారపు గీతలతో అతిలోక హృదయం పండించారు. బాపు, రమణల జంట తెరపైనే కాదు, బయట కూడా చలనచిత్ర తారలంత గ్లామరు వారిది. తెలుగుదనాన్ని కలబోసి తెలుగువారి జీవన చిత్రాన్ని అజరామరం చేసిన కొంటె బొమ్మల బాపు కొన్ని తరాల పాటు గుండె ఊయలలూపు. సరికొత్త చీర ఊహించినాను, సరదాల సరిగంచు నేయోచినాను, మనసు మమత పడుగు పేక చీరలో చిత్రించినాను. ఇది ఎన్నో కలల కలనేత, నా వందెల రాశికి సిరిజోత, నా వందెల రాశికి సిరిజోత. తెలుగు సినీ కాలమానంలో 1967 సాక్షినామ సంవత్సరంగా నిలిచిపోయింది. సాక్షి చిత్రంతో బాపు శకం ఆరంభమైంది. పల్లెటూరు, పంట కాల్వలు, కొబ్బరి చెట్లు, కరణం మునసబులు, బల్లకట్టు కిష్టప్ప, ఫకీరు, చుక్కా వంటి సాదాసీదా ప్రజలే ఆ సినిమాలో పాత్రలుగా అవతరించారు. లొకేషన్స్ సహజంగా ఉండటం, పాటలు కథలో ఇమిడిపోవటం ఇవన్నీ ప్రేక్షకులకు కొత్తగా కనిపించాయి. తెలుగు ప్రేక్షక హృదయాలలో హిట్టు కొట్టిన సాక్షి ఏకంగా తాస్కెంట్ ఫిలిం ఫెస్టివల్కి ఎంపికై దేశ విదేశాల్లో ప్రదర్శితమైంది. అటు ఎన్నెలా ఇటు ఎన్నెలా, అటు ఎన్నెలా ఇటు ఎన్నెలా, ఎటు చూస్తే అటు ఎన్నెలా. 1969లో బాపు బుద్ధిమంతుడు చిత్రానికి శ్రీకారం చుట్టారు. సందేశాన్ని ప్రబోధాత్మకంగా కంటే శుతిమెత్తగా సినిమా భాషలో చెబితే ప్రేక్షకులు స్వీకరిస్తారని, ఆదరిస్తారని నమ్మారు. నన్ను పాలింపగనడచి వచ్చితివా, మొరలాలింపగ తరలి వచ్చితివా గోపాల, నన్ను పాలింపగనడచి వచ్చితివా, మొరలాలింపగ తరలి వచ్చితివా గోపాల, నన్ను పాలింపగ నడచి వచ్చితివా. అసలు బొమ్మలు గీయటం, సినిమాలు తీయటం బాపు స్వయంగానే నేర్చుకున్నారు. మీకు బొమ్మల గురువెవ్వరు అని అడిగితే రాముడే అని చమత్కరించేవారు బాపు. అంతటితో ఆగకుండా అందుకు నిదర్శనంగా ఒక బొమ్మను కూడా గీసి చూపేవారు. రాముడంటే
బాపుగారికి అంత ఇష్టం. రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి మా సామి వంటి నువ్వేలే రామయ్య తండ్రి రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి మా సామి వంటి నువ్వేలే రామయ్య తండ్రి. ఆ ఇష్టంతోనే సంపూర్ణ రామాయణం తెరకెక్కింది. అందరికీ తెలిసిన కథనే బాపు తనదైన శైలిలో తెరకెక్కిస్తే ఆరుద్ర, రమణ సంభాషణ సహకారాన్ని అందించారు. అవుట్డోర్లో పచ్చని చెట్ల మధ్య ఆశ్రమాలు నిర్మించి ఆ నేపథ్యంలో త్యాగరాజు కృతులను వినిపించి రామాయణాన్ని ఓ రసరమ్య కావ్యంగా తీర్చిదిద్దారు. రామలాలి మేఘశ్యామలాలి తామరస నయనాల సరసతనయా లాలి రామలాలి మేఘశ్యామలాలి. 1973లో విడుదలైన అందాల రాముడు చిత్రంలో కథ అంతటినీ గోదావరి లాంచీలపై తీశారు. మధ్యతరగతి మనుషుల ఆశా నిరాశలు, డబ్బున్నవారి అహంకారాలు ఒక్కచోట చేర్చి నవ్వులు పోయించారు. సెకండ్ రన్లో ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించింది. తెలుగు సినిమా చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయం ముత్యాల ముగ్గు. ఆ చిత్రంలో బాపు తెలుగు చలనచిత్రానికి కొత్త ఛందస్సును లిఖించారు. రమణ డైలాగులు రికార్డులు బద్దలు కొట్టాయి. కెవి మహదేవన్ సంగీతం ప్రేక్షకులను రసజ్ఞలోకంలో విహరింపజేసింది. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ ముద్దు మురి బాలలకు ముంగిళ్ళలోన మూడు పువ్వులు ఆరు కాయలు కాయ ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. ప్రతి చిన్న పాత్రకు ప్రాధాన్యతనివ్వటం, సన్నివేశాలను సహజంగా అందమైన ఫ్రేముల్లో బంధించటం అందరి దృష్టి నిలిపేలా చేసింది. ముగ్ధ మనోహరమైన ఈ దృశ్య పరంపర సుందరా కావ్య ఖండికలా పల్లవించి శృంగారానికే కొత్త సొగసులను అద్దింది. బాపు చిత్రాలలోని పాటల సాహిత్యం, చిత్రీకరణలోని వైవిధ్యమేమిటో లోకానికి తెలియవచ్చింది. దీంతో తెలుగు చిత్రసీమకు మరో పెద్ద దిక్కు దొరికింది. కళాత్మక చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ బాపు అని స్పష్టమైంది. థియేటర్లోని 4 హృదయాలను కదిలించడం కన్నా నలుగురిని థియేటర్కు రప్పించేదే మంచి చిత్రం అని భావించే బాపు సీతా కళ్యాణం చిత్రం ద్వారా అందరినీ థియేటర్లకు రప్పించడమే కాదు, ప్రేక్షకుల హృదయాలపై చెరగని ముద్రలు వేశారు. అతి తక్కువ సంభాషణలతో ఈ చిత్రాన్ని రూపొందించారు బాపు. అందాల నటి జయప్రద సీతగా ముగ్ధ మోహనంగా ముచ్చటగొలిపింది.
శివధనుస్సు ఎత్తుకున్న రావణాసురుడి కదలికలను సీత కనుల కంగారుతో పోల్చడం వంటి బాపు శైలి ఎంతో కీర్తిని మూటగట్టుకుంది. లండన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో పాఠ్య గ్రంథమై నిలిచింది. ఇలా ఒక్కొక్క సినిమా గురించి చెప్పుకుంటూ పోతే తరగని విషయాలెన్నో తలపులకు వస్తాయి. తెలుగు చలనచిత్ర చరిత్రలో మైలురాళ్లుగా నిలిచిపోయే ఎన్నో చిత్రాలు బాపు ఖాతాలో ఉన్నాయి. గ్రామీణ పౌరాణిక చిత్రాలకు మాత్రమే పరిమితమైపోయిన బాపు 90లో పట్టణ కథాంశాలతో చిత్రాల రూపకల్పనకు పూనుకున్నారు. పెళ్లి పుస్తకం, మిస్టర్ పెల్లాం చిత్రాలు భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైతే తలెత్తే సమస్యల నేపథ్యంగా రూపొందాయి. ఈ చిత్రాలలో కూడా కథానాయికను చూపించే పద్ధతిలోనూ సాంప్రదాయ వేడుకలను చిత్రీకరించే పద్ధతిలోనూ బాపు ముద్ర స్పష్టంగా వ్యక్తమై కొత్త తరం ప్రేక్షకులను మురిపించింది. అలాగే బాపు హిందీ చలనచిత్ర సీమపై కూడా చెరగని ముద్ర వేశారు. హమ్ పాంచ్, బేజుబాన్, వో సాత్ దిన్, మొహబ్బత్, ప్యారీ బెహనా, మేరా ధరం, దిల్ జాలా, ప్రేమ్ ప్రతిజ్ఞ మరియు పరమాత్మ వంటి హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇక పాటల విషయానికి వస్తే బాపు చిత్రగీతాలన్నీ మృదువుగానే పరిమళిస్తాయి. కథానుగతంగా సన్నివేశంలో నుంచి జనించే ఆయన గీతాలు సహజంగా సుందరంగా ఒక మనోజ్ఞ వీచికల ప్రేక్షకుడి మదిలో ముద్రితమైపోతాయి. బాపు సినిమాల్లోని ప్రతి ప్రేమలు తెలుగుదనం ఉట్టిపడుతుంది. 2005లో విడుదలైన రాధా గోపాలం చిత్రం తెలుగు ప్రేక్షకులను కొత్తగా అలరించింది. ఓ వాలు జడా, మల్లె పూల జడా, ఓ పాము జడా, సత్యభామ జడా, నువ్వు అలిగితే నాకు దడా, ఓ పట్టు జడా, రసపట్టు జడా, బుసకొట్టు జడా, నసపెట్టు జడా, ఇప్పుడెందుకే ఈ రగడా, ఉవ్వాలు జడా, మల్లె పూల జడా, పాము జడా, సత్యభామ జడా. అన్ని రకాల చిత్రాలు వేసిన అసాధారణమైన చిత్రకారుడు బాపు. అణువణువున తెలుగుదనం, తనువంతా భక్తిరసం నింపుకున్న బాపు చిత్రాలు తెలుగునాట ఎందరికో ఆరాధ్య దైవాలు. మేలుకో శ్రీరామా, మేలుకో రఘురామా, మేలుకో శ్రీరామా, మేలుకో రఘురామా, మేలుకొని వేగమం మేలుకోవయ్యా, మేలుకొని వేగమం మేలుకోవయ్యా, మేలుకో మేలుకో మేలుకో. అందమైన అమ్మాయిని బాపు బొమ్మగా పోల్చటం తెలుగు నుడికారమైంది. పెద్ద కళ్ళు, అంతకన్నా పెద్ద జుట్టు, సన్నని ముక్కు, అంతకన్నా చిన్న మూతి, భారెడు జడ, ఒళ్ళంతా తెలుగుదనం మూర్తీభవించి అందానికి
కొలమానంగా మారింది బాపు బొమ్మ. అందుకే అందమైన అమ్మాయి కనిపిస్తే బాపు బొమ్మ ఎదురైంది అంటారు. మా అమ్మాయి అచ్చం బాపు బొమ్మలాగా ఉంటుంది అనుకుంటారు ఇంట్లో వాళ్ళు. మా ఇంటికొచ్చిన కోడలు అచ్చం బాపు బొమ్మంటే నమ్మండి అంటారు అత్తింటివారు. అది వారి కుంచెగీసిన మహత్తు. తన రూపురేఖ లావణ్య విన్యాసాలతో సంచలనాలు సృష్టించిన బాపు బొమ్మ తొలిసారిగా 1945లో బాలా పత్రికలో అచ్చయింది. అప్పటినుంచి నేలంత విస్తృతిని, సముద్రమంతటి లోతును సంతరించుకుంటూ బాపు గీత దశ దిశలా వ్యాపించింది. ఆయన ఎవ్వరి వద్ద గీతాలను దిద్దుకోలేదు. స్వతహాగా తన రేఖకు తానే రూపం కల్పించుకున్నారు. తెలుగు పత్రికా రంగంలో కుంచెపట్టిన ప్రతి చిత్రకారుడికి ఆయనే కులగురువు. అప్పడాల కర్రను సృష్టించి తెలుగువారిని నవ్వుల్లో ముంచెత్తారు. కార్టూన్లలోని లావుపాటి భార్య, బక్క మొగుడు, చెండశాసనుడైన ఆఫీసరు, బెదిరిపోయే చిరుద్యోగితో తెలుగువారి మదిలో చెరగని ముద్ర వేశారు బాపు. బాపు ఇంతటి ప్రజ్ఞాశాలి కావడానికి కారణం కేవలం దైవానుగ్రహమే అనుకుంటే పొరపాటు. నిరంతర శ్రమ, అకుంఠిత దీక్ష, తీరని తపన, విస్తృత అధ్యయనం ఇవన్నీ బాపును ఉన్నత శిఖరాలపై నిలబెట్టాయి. ఇక ఆయన కళా సృష్టి నుండి వెలువడిన మరో చిత్రం 2008లో విడుదలైన సుందరాకాండ. ఈ చిత్రం యువ హృదయాల్లో తీరని అలజడిని రేపింది. ఇవన్నీ ఒక ఎత్తైతే 2011 సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు దూసుకువచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం శ్రీరామ రాజ్యం. అయితే సినిమా విడుదలకు ముందే బాపు జీవితంలో పెను విషాదం. శ్రీరామరాజ్యం చిత్రానికి స్క్రిప్ట్ అందించిన తన చిన్ననాటి మిత్రుడు, చిరకాల సహచరుడు వెంకటరమణ శ్రీరామరాజ్యం చిత్రం విడుదలకు ముందే కన్ను మూశారు. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. అంతర్జాతీయ స్థాయి చిత్రకారులుగా, సినీ దర్శకులుగా బాపుగారికి దక్కని పురస్కారమంటూ లేదు. మదర్ తెరీసా చేతుల మీదుగా అందుకున్న రఘుపతి వెంకయ్య స్మారక పురస్కారం, ఆంధ్ర తెలుగు విశ్వవిద్యాలయం నుండి అందుకున్న గౌరవ డాక్టరేట్లు, కళా విభాగంలో తమిళనాడు రాష్ట్రం తరఫున అందుకున్న పద్మశ్రీ సత్కారం వీరి ప్రతిభకు దక్కిన ఫలితాలు. మనసుతో స్కెచ్ వేసి, కళ్ళతో దృశ్యాలను చిత్రీకరించి ఎన్నో కళాఖండాలకు ప్రాణం పోసిన బాపు 2014 సంవత్సరం ఆగస్టు 31వ తేదీన తుది శ్వాస విడిచారు. ఆయన భౌతికంగా దూరమైన తెలుగువారు తమ గుండెల్లో పట్టం కట్టుకొని బాపుని కొలుస్తారు. ఆయన తరతరాలకు స్ఫూర్తి, వెండి తెరపై చెరగని సంతకం.